తెలంగాణ నుంచి సీఎం రేవంత్ అన్న గాని, మినిస్టర్స్ గాని ఎన్నో సార్లు వచ్చి ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్‌కి, క్యాబినెట్ మినిస్టర్స్‌కి ఎన్నో సార్లు రిప్రజెంటేషన్ చేశారు. ఏమని చేశారు? హైదరాబాద్‌కి కొన్ని క్రూషియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి తెలంగాణలో. ఒకటి మూసీ రిజర్వేషన్ ఫండ్స్ కావాలన్నారు. దానిలో బడ్జెటరీ అలొకేషన్ 0. 2 మెట్రో ఫేజ్ 2 ఎక్స్‌పాన్షన్ బడ్జెటరీ ఫండ్స్ అలొకేషన్ 0. 3 త్రిబుల్ ఆర్‌కి ఫండ్స్ అలాట్‌మెంట్ గురించి 0 అలొకేషన్స్ చేశారు. మరి హైదరాబాద్‌కి మీరేమి అనౌన్స్ చేశారు? హై స్పీడ్ రైల్ నెట్వర్క్ అనౌన్స్ చేశారు. ఎక్కడెక్కడికి? హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగుళూరు. ఈ 3 అనౌన్స్ చేశారు. ఈ 3 ఎందుకు అనౌన్స్ చేశారు? ఇక్కడ హైదరాబాద్‌లో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడి నుంచి తరలించడానికే. సో, ఆల్రెడీ ఇక్కడ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈ గూడ్స్ అన్ని కూడా మేము తీసుకెళ్ళడానికి మాకు ఒక హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కావాలి కాబట్టి మీరు అనౌన్స్ చేశారు. ఇక్కడున్న రిసోర్సెస్‌ని దోచుకోవడానికి, ఇక్కడున్న ప్రొడక్ట్స్‌ని మీరు దోచుకునేదానికి అప్పట్లో ఈస్ట్ ఇండియన్ కంపెనీ అన్ని దగ్గర మేము రైలు బిల్డ్ చేసినాం, మేము రోడ్లు బిల్డ్ చేసినాం అంటున్నారు కదా! దాని గురించి మీరు అనౌన్స్ చేశారు కానీ, హైదరాబాద్‌కి కావాల్సిన, తెలంగాణకు కావాల్సిన నిధుల్ని మీరు అనౌన్స్ చేస్తున్నారా? ఒక ప్రాజెక్ట్ అయినా చేశారా?